హలో హాయ్ వెల్కమ్ టు మీ క్షేమం. బాగున్నారా అందరూ? ఇవాళ ఒక మంచి అమృతం లాంటిది మీకు చూపిస్తున్నానండి. 40 ఏళ్ళు పైన పడ్డ వాళ్ళకి, 40+ వాళ్ళకి, ఇంకా జీవితంలో ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరం లేకుండా ఒక మంచి జావ ఒకటి, ఒక లడ్డు ఒకటి, మీరు ఎలాగా తిన్నా కానీ పర్లేదు, దాన్ని 3 విధాలుగా తినొచ్చు. నేను అన్నీ చూపిస్తున్నాను మీకు. శ్రద్ధగా చూడండి, వినండి, చేసుకొని తాగేసేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఫస్ట్ మీకే నోటిఫికేషన్స్ వస్తాయి. సన్ఫ్లవర్ గింజలు, ఎండు ఉసిరి, పుచ్చగింజలు, బాదాము, కలౌంజి, పూల్ మఖాన, గుమ్మడి గింజలు. ఇదండి ఒక చెట్టు బెరడు నుంచి తీస్తున్న గమ్, అది ఎడిబుల్ గమ్ అంటారు. అది ఆడవాళ్ళకి నడుము నొప్పులు రాకుండా చాలా బాగా పనిచేస్తుందండి. ఇంకా శనగపప్పు ఒక పావు కప్పు, పెసరపప్పు, మినపప్పు సమానంగా, అవన్నీ కలిసి వేయించేసుకోండి. శనగపప్పు కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందే వేసుకొని వేయించుకుంటున్నాను దాన్ని. దాని తర్వాత పెసలు, మినపప్పు ఒక కప్పు వేసుకోండి. వేసేసుకొని అవి కూడా త్వరగా వేయించుకోండి, కొంచెం పచ్చివాసన పోయిన దాకా. చక్కని కమ్మటి వాసన వస్తుంది అవి వేగేటప్పుడు, అప్పటి వరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత అలానే బాదం నేను హాఫ్ కట్ చేశాను నేను, ఎందుకంటే మొత్తం అయితే కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి. పూల్ మఖానా వేసేసుకోండి, అది కూడా టైం పడుతుంది కదా. వేగిన తర్వాత అవన్నీ కలిపి వేసేసుకోండి. మిగతా గింజలన్నీ వేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇంకేమీ వేయని అవసరం లేదు వాటిల్లో. చూసారా? అలానే ఆర్పేసేయండి. అన్ని రోస్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కలౌంజి వేసేయండి. అవన్నీ కప్పెట్టేయండి. అవి వేడికి అది కూడా బాగా అయిపోతుంది. అలానే ఎండు ఉసిరి కూడా వేసేసి కొంతసేపు అయ్యి ఆరిన తర్వాత మిక్సీ చేసుకోండి. అలా మిక్సీ వేసేసుకోండి. పప్పులు తీసి ముందు పప్పులు వేసుకోండి మిక్సీ. దాని తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. అదిగోండి అవన్నీ మెత్తగా అయిపోతాయి. చక్కగా అన్నీ కలిపేసుకోవచ్చు. మీకు కావాలంటే మరకి వెళ్ళి పట్టించేసుకోండి. ఇది ఎడిబుల్ గమ్ అండి, నేను మిక్సీకి వేసాను దాన్ని. అదిగోండి, కానీ నా మిక్సీ విరిగిపోయిందండి పైన, అదిగో చూసారా విరిగిపోయింది. అందుకని అన్నీ కలిపి మరక పట్టించుకోవడం బెటర్ అండి. గిర్నీకి వెళ్ళి పట్టించేసుకోండి, చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది. ఈ పౌడర్ని చక్కగా బాటిల్లో వేసి పెట్టుకోండి. చక్కగా 3-4 months వరకు ఉంటుంది. బయట పెట్టినా కానీ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఇష్టమైతే. లడ్డూలు కావాలి అని అంటేనండి, దానిలో డేట్స్ తీసుకొని ఆ డేట్స్తో పేస్ట్ చేసేసుకొని దాంతో మీరు ఈ పౌడర్తో కలిపేసి లడ్డు చేసేసుకోండి. అలా లేదు అనేసి అని అనుకుంటే, లడ్డు తినలేము మేము అనేసి అనుకుంటే, వేడి నీళ్ళల్లో అది ఒక స్పూన్ తీసుకొని కలుపుకొని తేనె వేసుకొని తాగేసేయండి. లేదా అది కూడా తాగలేకపోతున్నారా, జావలాగా రాగి జావ ఎలాగైతే చేసుకుంటామో అలా మాల్ట్ చేసుకోండి. దీంతో 1 టేబుల్ స్పూన్ మటుకు వేసుకోవాలి. పర్ డే టేబుల్ స్పూన్ 11 o'clockకి మార్నింగ్ తాగండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో పాటు అది తాగేసి వెళ్ళిపోండి. కొంచెం బెల్లం వేసుకొని తాగేసేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.